జ్ఞానులారా, ఎవరు చేసే కులవృత్తి పనులు ఆ కులాల వారు మాత్రమే చేయడం లేదని తెలుసుకోండి జ్ఞానులారా. దాదాపు చాలా కులాల వారు అన్ని కులవృత్తి రంగాలలో దూసుకెళ్తున్నారని గమనించండి జ్ఞానులారా. బ్రతుకు తెరువు కోసం ఆయా కులవృత్తులలో పని చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలుసుకోండి జ్ఞానులారా. ఒకప్పుడు బ్రాహ్మణ పండితులు మాత్రమే విద్యారంగములు గురువులుగా ఉండేవారని తెలుసుకోండి జ్ఞానులారా. ఇప్పుడు అన్ని కులాల వారు విద్యారంగంలో గురువులుగా ఉన్నారని గమనించండి జ్ఞానులారా. అదే చదువు యొక్క విలువ తెలుసుకోండి జ్ఞానులారా. ఒకప్పుడు విశ్వబ్రాహ్మణ కులాల వారు మాత్రమే బంగారు పని వ్యాపారం చేసేవారని తెలుసుకోండి జ్ఞానులారా. ఇప్పుడు దాదాపు చాలా కులాల వారు బంగారు రంగంలో దూసుకెళ్తున్నారని గమనించండి జ్ఞానులారా. ఒకప్పుడు ఆర్య వయసులు మాత్రమే వ్యాపార రంగంలో ఉండేవారని తెలుసుకోండి జ్ఞానులారా. ఇప్పుడు దాదాపు చాలా కులాల వారు అన్ని వ్యాపార రంగంలో పరిగెడుతున్నారని గమనించండి జ్ఞానులారా. ఒకప్పుడు పద్మశాలి కులాల వారు మాత్రమే బట్టలు నేసేవారని తెలుసుకోండి జ్ఞానులారా. ఇప్పుడు దాదాపు చాలా కులాల వారు బట్టలు నేసే రంగంలో వ్యాపార రంగంలో దూసుకెళ్తున్నారని గమనించండి జ్ఞానులారా. ఒకప్పుడు మాదిగ కులాల వారు మాత్రమే చెప్పులు కుట్టి వ్యాపారం చేసేవారని తెలుసుకోండి జ్ఞానులారా. ఇప్పుడు దాదాపు చాలా కులాల వారు చెప్పుల వ్యాపార రంగంలో ముందున్నారని గమనించండి జ్ఞానులారా. ఒకప్పుడు చాకలి కులాల వారు బట్టలు ఉతికి ఇస్త్రీ చేసేవారని తెలుసుకోండి జ్ఞానులారా. ఇప్పుడు అన్ని కులాల వారి ఇంటిలో ఒక వాషింగ్ మిషన్, ఒక ఇస్త్రీ పెట్టే ఉంటాయని గమనించండి జ్ఞానులారా. డ్రై క్లినిక్లను వేరే కులాల వారు కూడా నడుపుతున్నారని గమనించండి జ్ఞానులారా. ఒకప్పుడు కుమ్మరి కులాల వారు మాత్రమే మట్టి కుండలు చేసేవారు. ఆ కుండలు నీళ్లు చల్లగా ఉండేవని తెలుసుకోండి జ్ఞానులారా. ఇప్పుడు ప్లాస్టిక్, స్టీల్ బిందెలు వచ్చాయని గమనించండి జ్ఞానులారా. ఒకప్పుడు వడ్డే కులాల వారు మాత్రమే గోడలు, ఇల్లు కట్టేవారని తెలుసుకోండి జ్ఞానులారా. ఇప్పుడు దాదాపు చాలా కులాల వారు గోడలు, ఇల్లు కడుతున్నారని గమనించండి జ్ఞానులారా. ఒకప్పుడు కటిక కులాల వారు మాత్రమే మటను, చికెను కొట్టేవారని తెలుసుకోండి జ్ఞానులారా. ఇప్పుడు దాదాపు చాలా కులాల వారు ఆ రంగంలో దూసుకెళ్తున్నారని గమనించండి జ్ఞానులారా. దాదాపు చాలా కులాల వారు వేరే కులాలు చేసే కులవృత్తి రంగాలలో దూసుకెళ్తున్నప్పుడు ఇంకెందుకు ఈ కులాలు? అన్ని కులాలు సమానమైతే ప్రపంచంలోని యోగులు, దేవుడు చాలా సంతోషిస్తారు కదా జ్ఞానులారా. బ్రతుకు తెరువు కోసం ఆయా కులవృత్తులలో పని చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలుసుకోండి జ్ఞానులారా. జ్ఞానులారా, ఎవరు చేసే కులవృత్తి పనిలో ఆ కులాల వారు మాత్రమే చేయడం లేదని తెలుసుకోండి జ్ఞానులారా. దాదాపు చాలా కులాల వారు అన్ని కులవృత్తి రంగాలలో